ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున ఈ పునరుత్థాన దినాన్ని రిజరక్షన్ డే అంటాము. ఈ పునరుత్థాన దినాన్ని దేవుడు మనల్ని సజీవమైన సంఖ్యలో ఉంచి దేవుని యొక్క జనన మరణ పునరుత్థానాల్ని జ్ఞాపకం చేసుకోమన్న రీతిగా మరి ఈస్టర్ సండే మనం ఇలాగున ఆరాధించేటువంటి భాగ్యము దేవుడు ఇచ్చినందుకు దేవునికి నేను మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికీ కూడా పునరుత్థాన శుభాకాంక్షలు, పునరుత్థానపు బలము, శక్తి, ఆశీర్వాదములు దేవుడు మీకు కలుగు చేయునుగాక. ప్రియులారా, ఈ పునరుత్థాన దినాన్ని దేవుడు మనకిచ్చే సందేశం ఏమిటి అనంటే, పునరుత్థానాన్ని గురించిన కొన్ని సంఘటనలు, వర్తమానాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈవేళ యేసు ప్రభువారు మరి ఆయన కేవలము సిలువలో బలియాగం అవ్వడమే కాదు, క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. తర్వాత దానికంటే బాగా సెలబ్రేట్ చేయవలసింది ఏదన్నా ఉందంటే, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన పునరుత్థానాన్ని బాగా సెలబ్రేట్ చేయాలి, బాగా ఆరాధించాలి. సెలబ్రేట్ అంటే ఆయనలో సంతోషంగా గడపాలి. యేసు ప్రభువారు పుట్టడం, చాలామంది పుట్టారు దేవుళ్ళు అనబడినవారు. అయితే చాలామంది శిలువ మరణం పొందలేదు. యేసు ఒక్కడే శిలువ మరణం పొందాడు దేవుడై ఉండి. అది ఇంకా గ్రేట్, మహా శుభ శుక్రవారం అని పిలిచారు దానిని. తర్వాత మూడవదిగా పునరుత్థానం. ఆయన సిలువేయబడి అంతటితోటే చనిపోతే మన విశ్వాసానికి, మన భక్తికి, మన ఆత్మీయ స్థితికి అర్థం లేకుండా ఉండకపోవును. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటంటే, ఆయన శుభ శుక్రవారాన్ని చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేవటమే పునరుత్థానం యొక్క మరి బలం. అదే పునరుత్థానం అంటే, మూడో దినాన్ని తిరిగి లేవడం అంటే మరణాన్ని ఓడించి లేవడం. క్రైస్తవు యొక్క విశ్వాసానికి పునాది అదే. యేసు తిరిగి లేపబడని ఎడలా మన విశ్వాసము వ్యర్థమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పునరుత్థానాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు 15వ అధ్యాయంలో చాలా స్పెసిఫిక్గా రాశారు. అదంతా నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఈవేళ నా వర్తమానం ఏంటంటే, తెరవబడుట. ఏమేమి తెరవబడ్డాయి ఈవేళ? 3 తెరవబడ్డాయి, 4 తెరవబడ్డాయి, కానీ 3 వీలైతే 4 కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తెరవబడిన ఏమేమి తెరవబడ్డాయి. మరి కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు చదివిస్తున్నానంటే, 15వ అధ్యాయము మరి 13వ వచనంలో, మృతులు పునరుత్థానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మనము మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసం వ్యర్థమే. కాబట్టి మనం భక్తి చేయడం కూడా వ్యర్థమే. మరి 17వ వచనం, 16వ వచనం, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థం, మీరు ఇంకా పాపములోనే ఉన్నారు. అమ్మా, ఈ దినాన్ని మనం ఆరాధిస్తున్నామంటే కారణం ఏంటి? మనం సజీవుడైన దేవునిని, సజీవుడైన యేసు క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం? సజీవుడైన యేసు క్రీస్తు. ఎందుకంటే ఈవేళ మనం దేవునిని ఈ రీతిగా ప్రార్థన చేయగలుగుతున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే, విశ్వాసంతో దేవుని మందిరానికి రాగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థానాన్ని బట్టే. ఆయన తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు సజీవుడా, మృతుడా? సజీవుడు. సజీవుడైన దేవునిని ఆరాధిస్తున్నాం కనుక ఆయన యొక్క పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, పునరుత్థానుడైనటువంటి దేవుడు ఏ రీతిగా ఈవేళ పునరుత్థానం చెందారనే విషయాలు కొన్ని మీకు మరి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, మనం ప్రార్థించటానికి ఆధారం,
మనం ఆరోగ్యం పొందడానికి ఆధారం, ఆశీర్వదించబడడానికి ఆధారం యేసు మరణములో నుండి తిరిగి లేచుట కదా. మన దేవుడు ఎవరమ్మా? సజీవుడే కదా. ఆయన లేచిన దేవుడు. అసలు రెజరక్షన్కి ఆధారం కదా. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడా? మనం ఆరాధించే దేవుడు సమాధిలో ఉన్నాడమ్మా? లేడు. అలాగైతే మనం ఇక్కడ మన దేవుడు సజీవుడు, ఆయన ఇక్కడ సమాధిలో లేచాడు. ఎంత గొప్ప సంగతి అండి. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు బ్రతికున్న దినాలలో ఒక మాట చెప్పారు, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తానని. అరిమతాయి యేసేపు అనేటువంటి ఆయన కొరకు క్రొత్తగా తొలిపించుకున్నటువంటి సమాధి గుహ, ఆ సమాధి యొక్క గుహలో యేసు ప్రభు వారిని అరిమతాయి యేసేపు ప్రభుత్వం వారి దగ్గర ఆర్డర్స్ తీసుకుని శుక్రవారం దినాన్ని యేసు ప్రభు వారిని వారు సమాధి చేశారు. వారితో కూడా స్త్రీలు కూడా వెళ్ళారు. యోహాను కూడా ఉన్నాడు. యేసు ప్రభు తల్లి అయిన మరియా, మగ్దలేన మరియా, జోహన్నా, ఇంకా చాలామంది స్త్రీలు యేసు ప్రభు దగ్గరికి సమాధి చేసుకుంటూ వెళ్ళారు. వారిని సుగంధ ద్రవ్యాలు పూసేసి పెట్టారు. అయితే అక్కడ మీరు చూసినట్లయితే రానువారు కొంతమంది ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, సద్దుకాయులైనటువంటి వారు పొంతు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ రోమన్ గవర్నమెంట్ దగ్గర ఈయన తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి, తిరిగి లేస్తానన్నాడు కాబట్టి ఒకవేళ శిష్యులు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయి తిరిగి లేచాడని చెప్పేస్తారు. అందుకని బండనొకటి ఒక సీల్ వేయించాలి సార్ అంటే పెద్ద రాతి బండ. ఆ రాతి బండని ఆ సమాధి తోటలో మనకలాగా గొయ్యి తీసి పాతి పెట్టలేదండి, అది గుహ. ఆ గుహలో ఆయన పెట్టారు. ఆ గుహని ఆ బండరా వేసేసి మూత వేసేసి రాను వారు సీల్ వేశారు. సీల్డ్ కవర్లో పంపించనంటారు. సీల్ వేసింది ఇంకెవరు ఇప్పడానికి వీల్లేదు కాబట్టి, అది గవర్నమెంట్ వారు సీల్ వేస్తే ఎవరన్నా ఇప్పితే వాళ్ళ మీద కేసు బనాయించాలి కాబట్టి సీల్ వేశారు యేసు ప్రభు వారిని. ఇప్పుడు పెద్ద రాతి బండ, కొన్ని 100 టన్నులు బరువు ఉన్నటువంటి ఆ రాతి బండని ఇప్పుడు ఎవరు తొలగిస్తారు? 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడని వారు ఏం చేశారంటే, లూకా సువార్త 24వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఈవేళ నేను మీతో చెప్పే వాక్య భాగం ఏంటంటే లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనంలో, కొంతమంది స్త్రీలు ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలకి బాగా గుర్తుంది. పేతురు, యోహాను, యాకోబు, ఎంతమంది శిష్యులండి? శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. ఒకడు పోతే ఎంత? 11. ఒకడు పోయాడు కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇస్కరియోతు యోధా చచ్చిపోయాడు కాబట్టి ఉరెట్టుకుని 11 మంది ఉన్నారు. 11 మంది కూడా గదిలో కూర్చున్నారు. ఎవరో ఆదివారాన్ని గురించి పట్టించుకోలేదు. నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తానని ప్రభువారు అనేక పర్యాయాలు లేఖనాల్లో చెప్పారు. అందుకని స్త్రీలు ఇది బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారగానే, ఇంకా చీకటి ఉంటుండగానే వారు పెందలాడనే లేచి అంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం కానివ్వండి, లేకపోతే యోహాను సువార్త 20వ అధ్యాయం కానివ్వండి, లేకపోతే మత్తయి సువార్త 28వ అధ్యాయం కానివ్వండి, మీరు ఎక్కడ చూసినా వారు తెల్లవారందే మొదట స్త్రీలతో ప్రారంభమైంది సువార్త. పునరుత్థానం అనేటువంటి స్వార్థ ఎలాగో అందరికీ తెలిసిందంటే, వారు ఎప్పుడైతే పరుగెత్తుకుని వెళ్ళిపోయారో స్త్రీలందరూ యేసు ప్రభుని ఎలా చూద్దామని వెళ్ళారు? 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు. 36 గంటలు తగిలితే మరి డీకంపోజ్ అయిపోద్ది కాబట్టి ఆయన పూలు లేక ఏం పట్టుకెళ్ళారంట? సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళారట. తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు. ఎందుకని? యేసయ్య 3 రోజుల నుంచి వాసన వస్తాడేమో, ఒకవేళ ఆయన బ్రతికితే మనం ఏం చేద్దామండి, వారికి చక్కగా సుగంధ ద్రవ్యాలు యేసుప్రభు వారికి రాసి ఆయన్ని చూద్దాం అని అనుకున్నారు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి
యేసు ప్రభువారి యొక్క దేహము. వాళ్ళు వెళ్తూ దారిలో ఒక మాట అనుకున్నారు, మనకి ఈ బండరాయి ఎవరు తొలగిస్తారు, మగోళ్ళు ఎవరు లేరు, పేతురని రాలేదు, యోహానని రాలేదు, అందరూ దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభువారిని ఘోరాతి ఘోరమైన సిలువ ఆ మరణం చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మరి శుక్రవారం రాత్రే సమాధి అయింది, ఇంకా ఆదివారం మరి వాళ్ళు శనివారం అంతా విశ్రాంతి దినం బయటికి రాలేదు, ఆదివారం పొద్దుటే రాలేదు. స్త్రీలకైతే ఒక విశ్వాసం ఉంది, ఆయన తిరిగి లేస్తానన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తిరిగి లేస్తానన్నాడు కాబట్టి యేసు ప్రభువారు లేస్తారని చెప్పి వారు పరుగు పరుగున యేసుని చూడడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఏం కనిపించిందండి? వారు రాయి తొరిలింపు, చూడు సమాధిని మోసిన రాయి దొరులింపబాడేనో, చూడు సమాధిని మోసిన రాయి దొరులింప, తాందు వేసిన ముద్ర కావాలి ఉంచిన దైవసుతుని ముందు, అందు వేసిన ముద్ర కావాలి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము, యేసురాజు లేచెను జయమర్పటించెదము, యేసురాజు లేచెను జయమర్పటించెదము. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తిరిగి లేచాడు కనుక వీళ్ళు ఎవరు తెరస్తారని చూసినట్టు వీళ్ళు తెరవబడిన సమాధి. అమ్మ మొట్టమొదటి నేను ఏం చెప్తున్నాను మీకు, తెరవబడిన సమాధి. అందరానండి మాట, సమాధి తెరవబడింది. అది ఖాళీగా కనపడుస్తుంది. సమాధి తెరవబడటం ఆశ్చర్యం కలిగించింది వీళ్ళకి. వావ్, సమాధి తెరవబడింది. ఎప్పుడు జరగని వింత, ఎప్పుడు ఇలాంటి ఆశ్చర్యకార్యం జరగలేదు. సమాధి తెరవబడడం చూసి వాళ్ళు ఏమనుకున్నారో మరి అర్థం కాలేదు, కానీ వాళ్ళు తెరవబడడం చూసి వాళ్ళు యేసు దేహం దేహం ఆడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దేహమే కనపడుతుంది అనుకున్నారు, కానీ బాడీని చూద్దామన్నారు, కానీ సజీవుడైన యేసుని చూడాలనుకోలేదు. తీరా చూస్తే దేహం కనపడలేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటో చెప్పనా? ఈ స్త్రీలు ఏమనుకుంటున్నారంటే యేసయ్యని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు. ఎందుకనంటే మగ్దలేని మరియా యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా అని ఆవిడ వెతకలాడడం మనం చూస్తాం. ఆవిడ ఉద్దేశం యేసుని ఎవరైనా పట్టుకెళ్ళిపోయారేమో, ఎవరైనా దొంగిలించారేమో అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితులలో సమాధి తెరవబడింది. వీళ్ళకి ఏం అర్థం అవట్లేదు. అప్పుడు 4వ వచనంలో ఇందును గూర్చి వారికేమియు తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. తెరవబడిన సమాధి చూసిన వెంటనే వారు భయపడి ముఖములు మరి నేల మోపి ఉండగా 2 ప్రకాశ వస్త్రములు ధరించుకున్న 2 దేవదూతలు అక్కడికి వచ్చేసారు. ఈ సమాధికి ఈ పక్కన నిలబడ్డారు. వారు ఒక మాట అన్నారు. అందరూ చదవండి 5వ వచనం. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, సజీవుడైన వాడిని ఎక్కడ ఎదుగుతున్నారు మనోళ్ళు? ఎక్కడ? సమాధుల్లో ఎదుగుతున్నారు. ఈవేళ పొద్దుటే వెళ్ళిపోయి మీ వాళ్ళు సజీవులు ఇంకా అవ్వలేదు కాబట్టి ఎదుగుతున్నాం అంటారేమో. అక్కడ ఏమన్నా కనిపించారేమో నాకు కూడా చెప్పండి. కనుక వాళ్ళు ఎక్కడున్నారు? మీరు పొద్దుట వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరన్నా కనపడ్డారా? పొద్దుట కుర్రోడు ఎక్కడికి వెళ్ళిన మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళానండి అన్నాడు. కనపడిందా అన్న. కనపడితే ఉంటాడు. మరి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు పొద్దుట వెళ్ళారు కదా, వాళ్ళు ఎక్కడున్నారు? సమాధిలో ఉన్నారా లేకపోతే పరదేశంలో ఉన్నారా? పరదేశం ఎక్కడుంది? సమాధిలో ఉందా? వారు నిద్రపోతున్నారు అన్నారు కదా, వారు విశ్రాంతి పొందుతున్నారు అన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారన్నారు కదా. ఏమో వాళ్ళు
పరదేశంలో పూల తోట, పరదేశం అనే మాటకు అర్థం ఏంటంటే పూల తోటలో ఉన్నారా, కుళ్ళిపోయిన సమాధిలో ఉన్నారా? ఏమో ఉంటారా? మీరు వెళ్ళారు, బాగానే ఉంది, మీకు ఏమైనా అనుభవం? అక్కడ ఏమి లేరు ఎవరునో. ఆత్మ తాను దయచేసిన వాక్యం చదువుతారు కానీ మీరు నమ్మరు. అదే వచ్చిన గొడవ. ఇక్కడ కూడా అదే. మీరు వెళ్ళి అక్కడ సున్నం కొట్టిన సమాధులను చూడటం అన్నాడు యేసుప్రభు వారు. మీరు సున్నం కొట్టిన సమాధులు చూడటం తప్ప ఏమన్నా కనపడితే చెప్పండి. వాళ్ళు అక్కడ ఉన్నారా? నాకైతే మా తండ్రి గారు అక్కడ లేరు, మా తండ్రి గారు పరదేశంలో ఉన్నారు, అందుకని నేను వెళ్ళను. మా అక్కగారు అక్కడ లేరు, వాళ్ళు పరదేశంకి వెళ్ళిపోయారు. ఒకవేళ మీరు సిమెంట్ కట్టుకోండి, నేను కాదని తప్పు కాదు, భద్రపరచుకోవటం, అక్కడి నుంచి తిరిగి లేస్తారు, మంచిదే. కానీ నేను ఈవేళ మీరు వెళ్ళి అక్కడ ఏమన్నా ఒకవేళ లిగిచారా అంటే లేకలేదు కదా. కనుక ప్రభునందు ప్రియులారా, అంత్య కాలం అందు వారు తిరిగి లేస్తారు, అప్పుడు మనం చూస్తాం. కాబట్టి మీరు సజీవుడైన వానిని ఇప్పుడు ఎక్కడ ఎదుగుతున్నారు? మీరు మృతులలో వెదుగుతున్నారు. ఎందుకు? ఆయన ఇక్కడ లేడు. 5వ వచనం. తప్పు చెప్తున్నానండి వాక్యం నేను. ఇవన్నీ అక్కడ బైబిల్లో లేవు. మీరు పాటిస్తున్నారు, మీరు చేసుకున్నారు, మీ ఇష్టం. నేను కాదన్నా, మీరు వెళ్ళండి, మీ ప్రేమ. ఎందుకంటే మీరు యేసుబాబు వచ్చే వరకు వెళ్తూ ఉంటారు, ఇక్కడి నుంచి మేఘాల మీద వచ్చే వరకు వెళ్తూ ఉంటారు. వెళ్ళండి, మంచిదే. లేస్తే ఓకే, అప్పుడు వరకు మీరు చూడండి. దేవునికి స్తోత్రం. మంచిది, నేనేం తప్పు అంటలేదండి. మీరు వెళ్ళండి, మీరు చూడండి, వాళ్ళు కనబడితే నమస్కారం పెట్టండి, ఏమన్నా పూలు వేయండి, వాళ్ళు వేయించుకుంటుంటే అన్నీ మంచిదే. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏం రాయబడిందంటే 5వ వచనం అందరూ చదవండి. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదుగుతున్నారు? అమ్మ అక్కడ ఆయన లేడు, మీరు ఎదగడం తప్ప, మీ శ్రమ తప్ప. మేమైతే పొద్దుటే లేచి ఈ ఆల ఏం చేసామంటే ఊరంతా తిరిగేసాం. లేచాడు యేసుప్రభు, లేచాడు యేసుప్రభు, లేచాడు యేసుప్రభు, లేచాడు యేసుప్రభు, లేచాడు యేసుప్రభు, లేచాడు అని ఊరంతా చెప్పేశాం. దేవునికి స్తోత్రం. ప్రభువారు ఆయన లేచిన దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని ఆయన చూడండి, వీళ్ళు ఇంకా నమ్మలేకపోతున్నారు. వీళ్ళు 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలీలో ఉన్నప్పుడు తాను చెప్పిన విధముగా తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన, చప్పట్లు, తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదాము. యేసురాజు లేచెను, హల్లెలూయా, జయమర్భటించెదాము. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు ఆయన చెప్పిన విధంగా ఆయన తిరిగి లేచాడు. మీరు ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నారు? 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి 3వ దినాన్ని లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకునుడని వారు తండ్రి. యేసయ్య చెప్పిన మాటలు మర్చిపోయారా? ఎన్నిసార్లు చెప్పలేదా నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని? ఆయన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఎక్కడ చెప్పాడు ఆయన లేస్తానని? మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 22, 23 వచనాలు. 17వ అధ్యాయం 22, 23. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17, 19 వచనాలు. తీసుకెళ్ళిపోయి ఏం చెప్పారమ్మా? ఎట్లా అన్నాడు? ఇదిగో అవును, విధించిన తర్వాత, అవును, తర్వాత 3వ దినమున అమ్మ యేసుప్రభు ఏం చెప్పారు? నేను 3వ దినాన్ని మరలా లేస్తానని చెప్పారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 22వ వచనం, 44వ వచనం. మనిషి కుమారుడు ఏమా శ్రమల పొంది తర్వాత అవును చంపబడి 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడా లేదైనా? మత్తయి సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయం 31, 34లో చెప్పాడా లేదా? చెప్పాడు. చదువుకోండి. ఇంకా ఆయన చెప్తున్నాడు 3వ దినాన్ని తిరిగి లేస్తా. మీరు నమ్మలేకపోతున్నారేంటి? 3వ దినాన్ని తిరిగి లేచాడు.
అని చెప్పగానే మన లోకసువార్త 24కి వచ్చేయండి. 8వ వచనములో, అప్పుడు వారు ఆయన మాటల్ని జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆ సంగతులని 11 మంది శిష్యులకి తక్కిన వారికి తెలియజేశారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చూసి వచ్చారు వాళ్ళు? యేసు ప్రభునా? ఏ సమాధిని? తెరవబడిన సమాధి, బండరాయి తెరపబడడం, ఖాళీ సమాధిని వారు చూసొచ్చారు. యేసు అక్కడ లేడు. దేవదూతలు ఏం చెప్పారండి? నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు కదా. ఆయన లేచిపోయారు, మరి గలిలయకి వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఈ వార్తను మీరు వెళ్ళి ప్రకటించండి అన్నప్పుడు వాళ్ళు, మనం యేసు తిరిగి లేచాడని మీకు తెలిసినప్పుడు మీరేం చేయాలండి? అనేకులకి ఏం చెప్పాలా? చెప్పాలి. యేసు ప్రభు వారు 11 మంది శిష్యులకి యేసు తిరిగి లేచాడనే మాట ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? స్త్రీలు. ఏ స్త్రీలు? 10వ వచనములో, ఈ సంగతులు అపోస్తులకు చెప్పిన వారెవరనగా, అమ్మ అపోస్తులకి దేవుడు ప్రథమ దర్శనం ఇవ్వలేదు, అపోస్తులకి కనపడలేదు. యూదులు స్త్రీల్ని చిన్న చూపు చూడొచ్చు. నేటి సమాజంలో కూడా స్త్రీలు పరిచర్య చేయకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు, స్త్రీలు సంఘంలో నోరెత్తకూడదు, స్త్రీలు మరి సువార్త చెప్పకూడదు, స్త్రీలు ఏ పని చేయకూడదు అంటూ చెప్తున్నారు. నేను ఓకే, మీ మాటకు నేను అంగీకరిస్తున్నాను. కానీ యేసు ప్రభు తిరిగి లేచి మొట్టమొదటి ఎవరికి కనిపించారండి? మగ్దలేని మరియాకుని. ఇంకా ఉన్నారు. మగ్దలేని మరియా ఒక్కరిదాన్ని అనుకోకండి. మగ్దలేని మరియా కాళ్ళు పట్టుకుంది, ఆయన చూసింది కనుక మగ్దలేని మరియా చూసింది. మొట్టమొదటి స్త్రీలకు కనబడ్డాడు. పురుషుడని స్త్రీ అని దేవుని మందిరములో భేదము లేదు. దేవునికి స్తోత్రం. తప్పు చెప్తున్నానంటారా? బైబిల్లో ఉందంటారా? గలతీయులకు రాసిన పత్రికలో మాట క్లియర్గా రాశాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూపించేస్తాను, పనిలో పని వచ్చింది కనుక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో సంఘంలో, అవునమ్మా, అయిపోయిన తర్వాత పురుషుడని స్త్రీ అని భేదము లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ, దెర్ ఇస్ నో డివిజన్. మనకి ఏ భేదం లేదు. దేవునికి స్తోత్రం. పురుషుడని స్త్రీ అని భేదం లేదు. అందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటి కనిపించింది ఎవరికనంటే అపోస్తుల కంటే ముందు ఎవరు కనిపించారు? స్త్రీలకు కనిపించారు. అమ్మా, ఎంత ధన్యత అండి. చూడండి, స్త్రీలు ఎవరెవరు? ఈ సంగతులు అపోస్తులు చెప్పిన వారెవరు అనగా, మగ్దలేని మరియాయు, యోహన్నాయు, యాకోబు తల్లైన మరియాయు, వారితో కూడా ఇంకా ఇతర స్త్రీలు. తెల్లవారుజామున లేచిపోయారట. మా ఆదివారం ఎప్పుడు లేచిపోయారండి ఈ స్త్రీలు? పెందల కాడనే లేచిపోయారట. ఎంతమంది వీళ్ళు పెందలాడే వచ్చారు చర్చ్కి? పెందల కాడే లేచిపోవాలి. ఆదివారం నేను సెలవు రోజు కదండి అని ఇలా పడుకుంటానండి, ఇలా దుల్లుతానంటే కుదరదు. స్త్రీలు లేచిపోవాలి. ఆదివారం సెలవు రోజునండి బట్టలు ఎట్టుకుంటానంటే కుదరదు. ఆదివారం పునరుత్థాన దినము, విశ్రాంతి దినము నెరవేర్చబడింది. సబ్బాతు దినం అయిపోయింది, శనివారం గతించిపోయింది, ఆదివారం వచ్చింది. కాబట్టి ప్రతి ఆదివారము పెందలాడే లేచిపోయి ఆలయాన్ని తుడుస్తూ వీధులు గుండా వెళుతూ యేసు లేచిన రోజు, పునరుత్థానపు రోజు ఆదివారం అని దేవుణ్ణి ఆరాధించాలి. స్త్రీలు మొదట ప్రకటించారు. వాళ్ళు చూసిందని ఏం చెప్పారు? ప్రకటించారు. అమ్మా, మీరు యేసు ప్రభు తిరిగి లేచాడని ఎంతమంది రుచి చూశారు? వాళ్ళు కళ్ళారా చూశారు. మీరేం చూశారు? రుచి చూసాం. పునరుత్థానం శక్తి ఎందుకో లేకపోతున్నామంటే యేసు తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? యేసు ప్రభు తిరిగి లేకపోతే మనం ఇక్కడ కూర్చోవటం ఇంకెందుకు? ఎవరిని ఆరాధిస్తున్నట్టు చెప్పండి. పునరుత్థానుడైన యేసుని ఆరాధిస్తున్నాం కనుక, యేసు ప్రభువారు ఆయన లేచినవాడు గనుక, ఆయన తిరిగి లేచాడు గనుక ఆ పునరుత్థానపు ఆరాధన మనం చేయగలుగుతున్నాం. స్త్రీలు చూసిన దానిని ప్రకటించారు. అమ్మా, యేసు పునరుత్థానుడను నమ్మితే స్త్రీలు ఏం చేయాలండి? ప్రకటించాలి. కాబట్టి సమాధి తెరవబడింది. ఈ మాటలు ఎవరికి చెప్పారంటే వెళ్ళి పేతురు గారికి చెప్పారు.
యోహాను గారికి చెప్పారు. పేతురు యోహాను కలిసి పరుగెత్తుకుని వెళ్ళిపోయారంట 11వ వచనంలో. అయితే వారి మాటలు వెర్రి మాటలు కనుక్కొని నమ్మలేదేళ్ళు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా. యేసు ప్రభు లేస్తానని లేఖనాలు చెప్పాడు ఆయన. వాక్యం యేసు ప్రభు కూడా తిరిగిన శిష్యులు నమ్మలేదు. చాలామందికి ఇంకా పునరుత్థానపు ఆశీర్వాదం లేకపోవడం కారణం ఏంటి? చాలామంది స్వస్థపడకపోవడం కారణం ఏంటి? చాలామంది రక్షణ పొందకపోవడం కారణం ఏంటి? మన దేవుడు తిరిగి లేచిన దేవుడు. దేవునికి స్తోత్రం. పునరుత్థానుడు. పునర్జన్మ కాదండి, పునరుత్థానం ఒకసారే జరుగుతుంది పునరుత్థానం అంటే. కనుక వాళ్ళు నమ్మలేకపోతూ ఉన్నారు. కనుక పేతురు యోహాను గబగబా అన్నా పేతురు అన్నా మగ్దలేని మరి అన్నా మేము వెళ్ళి చూసామన్నా, యేసు ప్రభు సమాధిలో లేరన్నా, అక్కడ బండరాయి కూడా తొలగించిందన్నా, తెల్లని వస్త్రాల మీద ప్రకాశమైన వస్త్రాలు ధరించుకున్నటువంటి 2 దేవదూతలను చూసామన్నా, వాళ్ళు మాకు ఆయన తిరిగి లేచాడని చెప్పారన్నా, ఆయన గలికి వెళ్ళాడంట, మేము కళ్ళారా పట్టుకుని చూశానన్నా, మేము కళ్ళారా యేసయ్యను చూసామన్నా అని చెప్తుంటే వీళ్ళు పరిగెత్తుకెళ్ళి సమాధిలోకి వెళ్ళిపోయి చూశారు కానీ నమ్మలేదు. ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళిపోయారట. ఏమా 12వ వచనం, నారబట్టలు మాత్రమే కనబడి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళిపోయారట. అంటే సమాధి తెరవబడింది కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళ యొక్క బ్రతుకులు తెరవబడలేదు, వారికి ఇంకా విశ్వాసం కలగలేదు. రెండవదిగా తెరవబడింది ఏంటో తెలుసా? లూకా సువార్త 24వ అధ్యాయంలో 31వ వచనం. ఎందుకు వాళ్ళు నమ్మలేకపోయారు? వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టిరి. అమ్మ, గుర్తుపట్టలేకపోవడం కారణం ఏంటి? 16వ వచనం. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిన రాయి తెరవబడింది, సమాధి తెరవ. రెండవది ఏంటనంటే కన్నులు తెరవబడ్డాయి. అమ్మ, రెండోది ఏం తెరవబడ్డాయి? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతకాలమైంది ప్రభా మేము పునరుత్థానం ఎన్నో సంవత్సరాలు జరిగించుకుంటున్నాం కానీ సమాధి తెరవబడిందని వింటున్నాం, పైకి చదువుతున్నాం కానీ ప్రభా మా కన్నులు తెరవబడలేదు. మొట్టమొదట ప్రకటించింది స్త్రీలకే, మొదట దర్శనం ఇచ్చింది స్త్రీకే, మొట్టమొదట సువార్త చెప్పింది స్త్రీలే. గనుక స్త్రీలైన వారు సంఘములో బహు పని చేయడానికి సిద్ధపాటు చేయండి. రెండవదిగా నాయన, స్త్రీలను మీరు బలపరచమని అడుగుతున్నాను ప్రభువా, నీకు వందనాలు. మా కన్నులు తెరవండి ప్రభు. ఎమాయిస్ మార్గంలో వారి కన్నులు తెరిచినప్పుడు నిన్ను గుర్తుపెట్టారు, నిన్ను గురించి చెప్పకుండా ఉండలేక యెరూషలేము పరిగెత్తుకెళ్ళారు. మా జీవితాల్లో కూడా మా కన్నులు తెరవండి. నీ ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరవండి ప్రభు. మూడవదిగా మా మనస్సు తెరవండి నాయన. లేఖనాలు గ్రహించినట్లుగా, వాక్యానుసారమైన గడియలు వచ్చినని మేము గ్రహించినట్లుగా మా మనస్సు తెరిచి పునరుత్థాన బలం, పునరుత్థాన శక్తిని పొందుకొని నేను ఆరాధించే భాగ్యం దాయిచ్చేయమని, విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, పునరుత్థాన బలము మీ అందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.